గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో, గుంటూరు జిల్లా కాదు రాష్ట్రాల్లో కూడా ఒక శుభదినం. అదే మన డైనమిక్ అండ్ రోరింగ్ లయన్ జయశాలి పిడి సుందరరావు గారి పుట్టినరోజు. ఈ భూమికి సజీవుడైన దేవుడు ఒక గొప్ప వరంగా ఒక మనిషిని ప్రసాదించిన రోజు ఈ రోజని నేను భావిస్తూ ఉన్నాను. ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. పిడి సుందరరావు అంకుల్ లక్షల మందికి వాళ్ళ మార్గదర్శకంగా ఉన్నారు. కోట్ల మందికి మార్గదర్శకం అవ్వాలని చెప్పి ఆయన వృద్ధాప్యంలో కూడా దేవుని సేవను ఎక్కడ వెనకడుగు వేయకుండా చేస్తున్నారు. కోవిడ్లో కూడా లక్షల మందికి వాళ్ళు భోజనం పెట్టారు. వాళ్ళ ఆర్గనైజేషన్ తరపు నుంచి, బైబిల్ యూనివర్సిటీ తరపు నుంచి చాలా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వానికి ఫండ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళ పిడి సుందరరావు అంకుల్ బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారంటే ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగోడిగా చాలా గర్వపడుతూ ఉన్నాను. ఆ సజీవుడైన దేవుడు నిండు నూరేళ్లు ఆయనకి ప్రసాదించి కోట్ల మందికి మార్గదర్శకంగా ఆయన నిలవాలని చెప్పి ఆయన వలె ఇంకా కొంతమంది యోధులు బైబిల్ని ఉన్నట్టుగా చెప్పే యోధులు ఆ బైబిల్ యూనివర్సిటీ నుంచి తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెడ్డి గారి పరిపాలన బాగుంది. టీడీపీ ఉనికిని కోల్పోయింది. సైన్యానికి అధిపతి వెనకడుగు వేస్తే సైన్యమంతా కుప్పకూలిపోతుంది. నిన్న చంద్రబాబు నాయుడు ఒక గొప్ప మహామనిషి 1952లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఆయన చనిపోవడానికి కారణాలేమో నాకైతే తెలీదు. తెలుగోడిగా గొప్పగా పరిపాలన అందించిన నందమూరి తారక రామారావు గారి చనిపోయారు. కానీ ఆయన శిరస్సుని నిన్న చంద్రబాబు నాయుడు ఆయన చేతులతో ఆయన ఖండించాడు. ఎందుకు చెప్తున్నానంటే మీడియా ముందు ఆయన చేసిన నాటక ప్రదర్శనని చేయకూడదు. ఎందుకంటే అండి 2011 నుంచి చాలా అత్యంత సమీపంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. చాలా వచ్చినాయండి, చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా గందరగోళాలు సృష్టించారు. అసలు చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెడతానికి చేయని ప్రయత్నాలు లేవు. వీరితో పాటు కాంగ్రెస్ వారు కూడా ఏకమై చేశారు. ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాడు, దెబ్బ కొట్టాడు, తీసుకున్న రాజకీయంలో గుండె ధైర్యం కావాలా. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. రాజకీయంలో గుండె ధైర్యం కావాలా. ఆ గుండె ధైర్యం లేనోడు రాజకీయం చేయకూడదు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు వెనకాల కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళు బలైపోతారు. నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారండి? చేతగానితనంగా చూస్తారండి. ప్రజలు గొప్పగా తీర్పిచ్చి అసెంబ్లీకి పోయి నువ్వు మా తరపున పోరాడాలని చెప్పి పంపిస్తే కుప్పంలో నువ్వు ఓడిపోయి నీ చేతగానితనాన్ని నువ్వు నిరూపించుకొని గ్రౌండ్ వర్క్ చేయకుండా, కార్యకర్తలు మొబిలైజ్ చేయకుండా, డబ్బు ఉందని చెప్పి వేల కోట్ల రూపాయలు నువ్వు ప్యాలెస్లో కూర్చొని కథలు నడిపితే ఓడేసాడు నీకు ఓట్లు. ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వెనకటి రోజులు కాదు ఇవి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం నిన్న మొన్నటి దాకా ఎవరికి తెలీదు. ఇవాళ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఉంది, ప్రతి ఒక్కరికి ఆర్టికల్స్ తెలుసు. ప్రజల పక్షాన ఉంటా 24 గంటలు 365 రోజులు ప్రజలకు ఏం కావాలని చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు ఉనికిని కోల్పోయాడు. ఉనికిని కోల్పోవడమే కాదు, టీడీపీని నిన్నటి రోజున భూస్థాపితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.